నమస్కారం అండి. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉందండి, బాగుంది. ఆయన వచ్చిన తర్వాత మంచి చేస్తున్నాడా? మంచిగానే చేస్తున్నాడు, చెప్పినట్టు చేశాడు. మడేం తెప్పల మాట తప్పల పెంచి పోషిస్తున్నాడు. గంజాయి కేసులు ఎక్కువైపోతున్నాయి, జగన్ గారే కావాలని అన్ని నడిపిస్తున్నాడు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్. అది చంద్రబాబు ఆయాములు. అది గంజాయిలు అన్ని చేసేది చంద్రబాబు. పవన్ కళ్యాణ్కి ఏం తెచ్చి నిన్న వచ్చినోడు జగన్ మాట తప్పలా మడమ తెప్పలా అనుకున్న అన్నిటికంటే ఇంకా ఎక్కువే మాకు పనులు చేసి పెడుతున్నాడు. ఉరికిచ్చేది అన్ని రోజులు ఆడికి వచ్చినాయి. 2 సీట్లు గెలవలేకపోయిన మొన్న వాడు ఉరికిచ్చేది అనుతాడు. చెప్పులు కాదు కదా, వాళ్ళ అమ్మని తెచ్చినా కూడా వాడి చీటు వాడికి గెలవమాను, ఇంకేమొద్దు. అది వాడి చీటు గెలవమాను. 1 చీటు కాదు 2 చీట్లు వేసాడు, 2 డిపాజిట్లు లేవు. ఇవాళ ఏముండదు మొండకి. ఇవాళ నేను ముఖ్యమంత్రి ప్యాకేజీ ముఖ్యమంత్రి. వాడు ప్యాకేజీ ముఖ్యమంత్రి. వాడు మంచి మామూలుగా జనంలో వచ్చిన ముఖ్యమంత్రి కాదు. ఎవడు ప్యాకేజీ ఇస్తే వాడు మాట మాట్లాడతాడు. అటు బీజేపీ వాడు ఇస్తాడు, ఇటు ఈడిస్తాడు, అటు సిపిఎం సిపిఐ అందరు ఇస్తారు ప్యాకేజీ. వాడు స్వతంత్రంగా నిలబడమను. ఓటులు లేనివాడే వాడు ఫ్యాన్సే. ఓటు ఉన్న వాడేడే. ఇంకేంది అడుగు. లోకేష్ గారు కూడా ఉన్నారు కదా, వాడొట్టి పప్పు. ఆ పప్పు ఏం చేయను, దొడ్డిదారిని వచ్చి మంత్రి పదం కొట్టినోడు అవుతాడు. ఏ ఐటీ చదివాడు. మంగళగిరి కాదు కదా, వాళ్ళ అమ్మగిరిలో కూడా రాలేడు వాడు. చెప్పు, నేను చెప్పానని. వచ్చాడు, పూచికత్తు మీద వచ్చాడు, కండిషన్ బెయిలు. ఇప్పుడు వాడికి మీటింగ్ పోవటానికి లేదు, సభలు పెట్టడానికి లేదు, ర్యాలీ చేయటానికి లేదు. మాట్లాడాడంటే రేపు వాళ్ళు చూసుకుంటారు. అది కోర్టు చూసుకుంటుంది. అది వాడు పూచి మీదనే నిడిచిపెట్టింది. కన్ను బాగలేదని కంటికి కన్ను చూపించుకొని రమ్మని వదిలిపెట్టారు వాడిని. అంతేగాని జనాన్ని సాక్ష్యాలు తారుమారు చేసి కేసులు లింకులు చేయమని చెప్పలే వాడు. ఆ గవర్నమెంట్ డాక్టర్లు కాక ఈడు గవర్నమెంట్లో ఏమి ఇచ్చాడు? ఈడు గవర్నమెంట్లో ఏం చేశాడు? మరి వరజాక్షిని కొట్టించినప్పుడు ఏం చేశాడు ఈ మొండ? ఆ చింతామోహన్ వాడు చింతా ప్రభాకర్ని ఏం చేశాడు? వరజాక్షిని మరి ఆ కోరిగుంటలో లాగినప్పుడు ఏం చేశాడు ఈ మొండ? అవి తప్పులు కదా, ఈడు చేసిన తప్ప. మొత్తానికి జగన్ గారి ప్రభుత్వమే బాగా చేసింది, బ్రహ్మాండంగా ఉంది. రాబోయేది ఆయన 175కి 175 రావు కానీ 100 ఫైనే. ఓకే, ఇప్పుడు చెప్పు. ఇంతకంటే డబుల్ పథకాలు నేను ఇస్తా, బాబు గారు నేను ఇస్తాను, నన్ను గెలిపియండి అని అంటున్నాడు. బాబు రావాలి, జాబు రావాలంటే ఎవడికి ఇచ్చాడు జాబులు? పోయినసారి బాబు రావాలి, జాబు రావాలి అన్నాడు. ఎవడికి ఇచ్చాడు జాబులు? వాడు కొడుకు ఇచ్చుకున్నాడు. ఎవడికన్నా ఇచ్చాడా? అది ఇదేంది జన్మభూమి అని పెట్టాడు. ఎవరికే భూమి ఇచ్చాడు? ఎవరు పథకాలు ఇచ్చాడు? ఒక పింఛన్ ఇవ్వాలంటే 99 మార్లు మార్చాడు. కొన్నాళ్ళు పింఛను బ్యాంకులకి వేసాడు, కొన్నాళ్ళేమో పోస్టులకి వేసాడు, కొన్నాళ్ళేమో పంచాయతీలకు వేసాడు. ఏడ సక్కరంగా ఇచ్చి వచ్చాడు? జాబు రావటానికి బాబు రావటానికి తీసుకెళ్ళినంత సింగపూర్లో దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా సింగపూర్ చేస్తా అన్నాడు. చేశాడా? అప్పుడు చేశాడు. రాగానే నేను సింగపూర్ చేస్తాను అన్నాడు. 370 కోట్లు దాచిపెట్టుకున్నాడు. ఇవాళ ఆకేసాక వచ్చింది. మరి ఏ పూరి చేయలేదా? పూరీలు చేయాల్సింది మైదా పిండి తెచ్చి. నెక్స్ట్ 170 స్థానాలు అసలు జగన్ గారికి పులివెందుల్లో కూడా ఓడిపోతాడు అని అంటున్నాడు. ఈడి కుప్పం చూసుకోమను, వాడు మంగళగిరి చూసుకోమను, ఈడ కాకినాడ చూసుకోమను, పవన్ కళ్యాణ్. గెలిస్తే చాలంటారు ఎవరి సీట్లల్లా వాళ్ళ చూసుకోమను, జనాన్ని తీసి పక్కన అరబాకమ్మా. మొత్తానికి 175 అని వాళ్ళు అంటున్నారు, కానీ కొంచెం మార్పు ఉంటుంది కదా. 100 పైనే అవుతాడు. రెండోసారి కూడా సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి. ఓకే. అమ్మగారండి, ఈ ప్రభుత్వంలో మీకు ఏమన్నా అందాయా? జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉందండి. ఏమేమి వస్తున్నాయండి? ఏమొస్తున్నాయి? పెన్షన్ వస్తున్నాయి, ఇంకేం వస్తున్నాయి మాకు? పెన్షన్ వస్తుందా? సరే, ఎలా ఉంది పెన్షన్? ఇప్పుడు మీకు ఇంటికి వచ్చిస్తున్నారా, మీరు వెళ్తున్నారా అండి తెచ్చుకోవడానికి? ఇంటికే వస్తున్నారు. ఇవాళ ఇవ్వలేదు ఇంకా. ఓకే, రేపు ఇస్తారు పెన్షన్. మీ ఇంటి వాలంటీర్లు అందరూ వచ్చి ఇస్తున్నారు బాగానే. తిరుగుతున్నారా ప్రతి ఇంటికి వాలంటీర్లు? అంటే మిమ్మల్ని పిలిచి ఒక దగ్గరికి ఇస్తున్నారా? ఇంటింటికి తిరిగిస్తున్నారు. ఇంటింటికి తిరిగిస్తున్నారు.
ఓకే. అయితే జగన్ గారి ప్రభుత్వం రౌడీయిజం చేస్తుందంటే మీ మీద మా మీద ఏం చేస్తుందో నాకు తెలియదండి. మీ మీద ఎప్పుడన్నా చేశారా రౌడీయిజం? మాకేం తీసుకోవడం చేయటం కానీ, డబ్బులు తీసుకోవడం కానీ మా అట్లా ఏం లేదు. గెలిపించుకుంటారా జగన్ గారు నెక్స్ట్? మీకు ఇంటికి వచ్చి ఇస్తున్నారుగా పెన్షన్ మేము మరి? ఎప్పుడు జగన్ గారికి వెళ్ళాడు వేసేది. అంతేనా? ఆ, చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? అబ్బో అప్పుడు పెన్షన్ ఎలా తీసుకున్నారు? అప్పుడు వెళ్ళక పోయి ఆడకు పోయి తీసుకునేవాళ్ళం, ఒకరి మీద ఒకరం పడి ఆ, సచ్చేది బతికేది ఎరగకుండా. ఎమ్మటే ఇచ్చేవాళ్ళ లేకపోతే అప్పుడు ఇబ్బందులు అప్పుడు పడేవాళ్ళా? ఇబ్బందులే పడేవాళ్ళం. వెంబటే ఎందుకు ఇస్తారు, ఆ, పేర్లు పెట్టి పేరు నరసన ఆ. అటు తీసుకునేవాళ్ళం. ఆయన వరుస వచ్చింది దాకా ఉండాల్సి వరుస వచ్చేది. మరి వచ్చింది అప్పుడు దాకా. మీకు మంచి నీళ్ళకి కానీ అన్నిటికీ ఇబ్బందే, అన్నిటికీ ఇబ్బందే మాకు. ఉం. ఓకే. ఇప్పుడు ఏం ఇబ్బంది లేకుండా ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంటికి వచ్చేస్తున్నారు. ఇది బాగుంది, గెలిపించుకుంటారు. సరే. ఆయన వచ్చినా రాపోయినా ఆయనకే ఓటేస్తాం. అసలు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారుగా, గోండా నా కొడుకులు, రౌడీ నా కొడుకులు అంటున్నారు. ఎవరిని? జగన్ గారిని. జగన్ గారి పార్టీ వాళ్ళని ఆయన. ఎందుకు ఆయనకు అంటారు ఒక రాదమా? అట్లా తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి మళ్ళీ నన్ను గెలిపియండి అని అడుగుతున్నాడు. ఎందుకు ఆ పని లేనిది? గెలిపిస్తారా మరి పవన్ కళ్యాణ్? మనకేం పని లేదులే ఆయనతోటి, మనకేం సంబంధం. ఆ, నడుంగుని వచ్చిన నడుంగుని పోతాడు. నడుములో వచ్చిన నడుములోనే పోతాడు. మరి మనకేం పని వచ్చింది? సరే, మనం గెలిపించడానికి ఆయన ఎవరు మనకే పడే, మన చుట్టమా మన పక్కమా? జగన్ గారు అంటే పాపం జగన్ గారు సొత్తయేనా? చుట్టం కాకపోయినా చుట్టం అంత మనిషి. సొత్తం అంత మనిషి. అవును. ఓకే. ఎందుకు అలా అనుకున్నాం మరి? పవన్ కళ్యాణ్ గారిని కాదనుకోని జగన్ గారు. మనకు తెలీదు ఆ పవన్ కళ్యాణ్ ఎవరాలు. అబ్బా. ఓకే. ఆ, జగన్ గారు జగన్ గారు మంచోడు. రాజకీయం రాకపోయినా కూడా ఆయన ప్రభుత్వం మంచిదే.